హలో ఎవ్రీవన్. మనం ఈరోజు తెలుసుకోబోయేది హిందూ స్వరాజ్య స్థాపకుడు, ధైర్యం మరియు స్వీయ రచనకు ప్రతీకైన మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ప్రేరణాత్మక జీవిత కథ గురించి విన్నాం. చిన్న వయసులోనే మహా సామ్రాజ్యాన్ని నిర్మించి ఈ వీరుడు కథ ప్రతి భారతీయులకి గర్వకారణం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తన బాల్యం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 1630 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్రలోని త్రివేణి ఫాట్లో జన్మించారు. తన తల్లిదండ్రులు తండ్రి షహాజీ భోంస్లే, తల్లి జీజాబాయ్. తన తల్లి చిన్నప్పటి నుంచే శివాజీ గారికి రామాయణం, మహాభారతం కథలు చెప్పి ధర్మం, ధైర్యం, సౌమ్య అభిమానాన్ని నాటారు. శివాజీ గారు చిన్న వయసులోనే యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. స్వరాజ్య స్థాపన జరిగినది. ఆ కాలంలో భారత్ మొఘల్ సామ్రాజ్యం బలంగా ఉన్నది. ముఖ్యంగా ఔరంగజేబు పాలనలో హిందువులపై అనేక ఇబ్బందులు ఉండేవి. శివాజీ మహారాజ్ గారి లక్ష్యం ఒకటి, హిందూ స్వరాజ్యం. 1645 సంవత్సరంలో తోర్నా కోటను స్వాధీనం చేసుకొని తన స్వరాజ్యానికి శ్రీకారం చుట్టారు. తర్వాత రాజ్గఢ్, సింగ్ఘడ్ వంటి కోటలను ఆక్రమించారు. బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణిచివేయడానికి అఫ్జల్ ఖాన్ను పంపాడు. అఫ్జల్ ఖాన్తో జరిగిన చరిత్రాత్మక భేటీ ప్రతాప్గఢ్ ఫోర్ట్ వద్ద జరిగినది. శివాజీ గారు తన తెలివితేటలతోనే అఫ్జల్ ఖాన్ను సంహరించాడు. ఈ సంఘటనతో ఆయన పేరు దేశమంతా మారుమోగిపోయినది. ఆగ్రా నుంచి పరార్. ఒకసారి శివాజీ గారు ఔరంగజేబు ఆగ్రాకు పిలిపించి గృహ నిర్బంధనంగా ఉంచాడు. కానీ శివాజీ తన తెలివితేటలతో పండు బట్టల్లోనే దాగి ఆగ్రా నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన ఆయనకు ఉదాహరణ. పట్టాభిషేకం ఎలా జరిగినదంటే 1674 సంవత్సరంలో రాయ్గఢ్ కోటలో ఘనంగా శివాజీ మహారాజ్ గారి పట్టాభిషేకం జరిగినది. ఆయన అధికారికంగా ఛత్రపతిగా ప్రకటించబడ్డారు. తన పాలనలో ప్రజలకు న్యాయం, మహిళలకు గౌరవం, శక్తివంతమైన నౌకాదళం, బలమైన కోట వ్యవస్థ ఇవన్నీ ఆయన రాజ్యాన్ని మరింత బలపరిచాయి. తన మరణం మరియు వారసత్వం. 1680 సంవత్సరంలో శివాజీ మహారాజ్ గారు మరణించారు. కానీ ఆయన నిర్మించిన మరాఠా సామ్రాజ్యాన్ని తర్వాత చాలా సంవత్సరాల మేఘాలకు సవాలుగా విసిరింది. శివాజీ మహారాజ్ గారు మనం నేర్పిన పాఠాలు ఏమిటంటే ధైర్యం, దేశభక్తి, స్వాభిమానం, స్నేహరచన అతను మనకి నేర్పిన పాఠాలు. మిత్రులారా, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత ఒక ప్రేరణ. చిన్న స్థాయి నుంచి మొట్టమొదటి మొదలుపెట్టి మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన కథ మనందరికీ మార్గదర్శనం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై భవానీ, జై శివాజీ అని కామెంట్ చేయండి.